హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ మంచి సినిమా గురించి మాట్లాడబోతున్నాను. మంచి సినిమా అని ఎందుకు అన్నానంటే దీని వల్ల చాలా మంది కుటుంబాలలో ఒక చేంజ్ వచ్చింది. దీని వల్ల చాలా మంది తండ్రులు మారారు. దీని వల్ల ఒక ప్రేమ అనే విషయాన్ని రెండు కోణాల్లో మనం చూస్తున్నాం. అంటే చాలా చేంజ్ తీసుకొచ్చింది ఈ సినిమా. అలా యువతలో చేంజ్ తీసుకొచ్చింది, పాత జనరేషన్ లో చేంజ్ తీసుకొచ్చింది, అలాగే మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక చేంజ్ తీసుకొచ్చింది. ఆ సినిమా పేరు బొమ్మరిల్లు. ఈ సినిమా అంటే నార్మల్ గా చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన సినిమా. సిద్ధార్థ గారు హీరో, బొమ్మరిల్లు భాస్కర్ గారు డైరెక్టర్, ప్రకాష్ రాజ్ గారు ఒక మంచి క్యారెక్టర్, జెనలియా మంచి హీరోయిన్. ఈ మంచి కాస్టింగ్ కుదిరింది. కోట శ్రీనివాసరావు గారు కూడా ఉంటారు. అయితే ఒక మంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం మంచి సీన్లు పడ్డాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ బాగా ఉంది. తండ్రి కొడుకుల మధ్య ఒక మంచి కాన్ఫ్లిక్ట్ ఉంది. దాని తర్వాత వాళ్ళిద్దరికి జరిగే సన్నివేశాలను మనం ఎంజాయ్ చేస్తున్నాం. కొడుకు ఇబ్బంది పడేది మనం అర్థం చేసుకుంటున్నాం, ఫాదర్ అర్థం చేసుకోవట్లేదని మనం కోప్పడుతున్నాం. అలాగే కొడుకు ఏ విషయాల్లో రియాక్ట్ అవుతున్నాడో ఆ విషయాన్ని మనం చెప్పొచ్చు కదా అని చెప్పేసి మన యువతల థియేటర్లో సీట్లలో కూర్చొని మనం అరుస్తున్నాం. అలా బొమ్మరిల్లు సినిమా తన వరల్డ్లోకి తీసుకెళ్లిపోయింది. అంటే మనం ఆ బొమ్మరిల్లు సినిమాలో మనం ట్రావెల్ అయిపోతాం అనమాట. ఆ క్యారెక్టర్స్ తో, ఆ జెనలియా క్యారెక్టర్స్ తో, ఆసిని క్యారెక్టర్, ఆ క్యారెక్టర్స్ తో, సిద్ధార్థ్ క్యారెక్టర్ తో, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తో మనం ట్రావెల్ అవుతాం. సినిమా త్రూ అవుట్ సినిమా మనం ట్రావెల్ అవుతాం. ట్రావెల్ అయిన తర్వాత క్లైమాక్స్ లో ఒక బ్యాంగ్ ఫైట్ లేదు, ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ లేదు, ఫైట్ లేదు, ఒక బీభత్సమైన సెట్ లేదు, ఒక పెద్ద ఆర్టిస్ట్ లేరు. మనకు ఫస్ట్ నుంచి చూపించిన ఆర్టిస్ట్లే లాస్ట్ లో కనిపిస్తారు. ఒక నార్మల్ ఇంట్లో ఒక హాల్లో జరిగే ఒక నార్మల్ కన్వర్జేషన్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్. ఈ సినిమా డిస్కషన్ చాలా అయినాయంట. అంటే అలాంటి డిస్కషన్స్ మనం పెట్టచ్చా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంతకుముందు రాలేదు. ఇలాంటి క్లైమాక్స్ ఉంటుందా? అసలు ఇలాంటి క్లైమాక్స్ తర్వాత జనాలు యాక్సెప్ట్ చేస్తారు? అంతవరకు అలాంటి క్లైమాక్స్ రాలేదండి మనకి. ఎప్పుడు బొమ్మరిల్లులో జరిగిన క్లైమాక్స్ మనకి ఇంతవరకు రాలేదు, అంతకుముందు రాలేదు. ఇప్పుడు వచ్చాయి, చాలా సినిమాల్లో వచ్చాయి. సరదా కూర్చొని మాట్లాడుకోవడం, క్లైమాక్స్ అయిపోవడం అనేది చాలా సినిమాలు వచ్చాయి. కానీ అంతకుముందు అనేది రాలేదు. ట్రెండ్ క్రియేట్ చేసింది అనమాట బొమ్మరిల్లు. ప్రొడ్యూసర్ గారికి, దిల్రాజు గారికి, అలాగే భాస్కర్ గారికి చాలా క్వశ్చన్స్ ఉండే అనమాట. అంటే క్లైమాక్స్ విషయంలో దీన్ని బలంగా నమ్మింది ఎవరంటే ప్రకాష్ రాజ్ గారు, అలాగే సిద్ధార్థ గారు బలంగా నమ్మారు. వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, జనాలు యాక్సెప్ట్ చేస్తారు, మనం ఒకసారి ఈ క్లైమాక్స్ మనం మాట్లాడుకుందాం, చేద్దామని చెప్పేసి క్లైమాక్స్ చేశారు. క్లైమాక్స్ ని ఎంతలాగా ఆదరించారంటే జనాలు, ఫస్ట్ నుంచి సినిమా ఒక ఎత్తు అయితే ఈ క్లైమాక్స్ ఒకటి ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయింది. బొమ్మరిల్లు అనే సినిమాని ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయింది అనమాట. అందులో యాక్టర్స్, ఇప్పుడు మన సిద్ధార్థ గారు యాక్టింగ్ చేస్తుంటే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన నాన్నకి ఏమని చెప్పాలనుకుంటున్నామో బొమ్మరిల్లులో క్యారెక్టర్ సిద్ధార్థ గారు అలా చెప్పారనిపిస్తుంది. మనకు మన నాన్నకి మనం అలా చెప్పే రోజులు రావాలని మనం కోరుకుంటాం. అలాగా చూపించారనమాట సినిమాలో. బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ క్యారెక్టర్ అలాగే చూపించారు. అలాగే ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా మంది ఫాదర్స్ అలాగే ఉన్నారు. ఈ మోస ధోరణిని మనం మార్చాలి, పిల్లలను అర్థం చేసుకోవాలి, పిల్లలు ఏం చెప్పాలనుకుంటున్నారు మనం ఫస్ట్ వినాలి అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ నిరూపించారు. సినిమా ఎంత బాగుంటుందంటే ఒకసారి మళ్ళీ మీరు ఎప్పుడైనా సరదాగా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూడండి. రిపీటెడ్ వాల్యూ ఉన్న సినిమా బొమ్మరిల్లు సినిమా ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక ఆర్క్ ఉంటుంది. అంటే ఫస్ట్ లో సిద్ధార్థ గారు ఎలా ఉన్నారు, సిద్ధార్థ గారు ఏ విషయాలకి హట్ అవుతున్నారు, ఏ విషయాలకి హట్ కావట్లేదు, ఎలా ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది, ఆయన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది క్లైమాక్స్ లో మళ్ళీ ఆర్క్ ఆయన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ లో ఒకలాగా ఉంటారు, లాస్ట్ లో ఒకలాగా ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు కూడా ఫస్ట్ లో ఒకలాగా ఉంటారు, క్లైమాక్స్ లో ఒకలాగా ఉంటారు అనమాట. ఆయన ఆర్క్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. అంటే ఒక కాయిన్ కి ఫ్లిప్ అన్నట్టు. అంటే యువతలో ఒక నెగిటివ్ షేడ్ ఉంటే ఇక్కడ ఒక పాజిటివ్ షేడ్ లోకి షిఫ్ట్ అవుతారు అనమాట, ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. అలాగా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, సిద్ధార్థ గారి క్యారెక్టర్, జెనలియా క్యారెక్టర్, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది జెనలియా గారి క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎంత చురుగ్గా ఉండాలి, ఎంత ఒబిడియంట్ గా ఉండాలి, ఎంత హంబుల్ గా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, అంటే మనసులో అనుకునే మాటను ఎలా పైకి చెప్పాలి అనే చెప్పే క్యారెక్టర్. 10 మందిలో ఉన్నా గానీ, ఒక్కతే ఉన్నా గానీ ఎలా బిహేవ్ చేయాలి, అంటే ఎలా ఉండాలి, ఒక ఆడపిల్లగా ఎలా ఉండాలి, స్వతహాగా తను అనుకున్నది ఎలా చేయాలి అనేది జెనలియా గారి క్యారెక్టర్ చూసి మనం నేర్చుకున్నారు కూడా చాలా మంది ఆడపిల్లలు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు బయట ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా భయపడేవాళ్ళు, మొహమాటస్తులు ఆడపిల్లలు. చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండేది అనమాట ఆడపిల్లలు. అలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ బద్దలు కొట్టిన సినిమా, ఒక రకంగా మంచి చేసిన సినిమా ఏదైనా ఉందంటే బొమ్మరిల్లు సినిమా అనమాట. బొమ్మరిల్లు సినిమా వచ్చిన తర్వాత చాలా మంది హాస్యనీయులు తయారయ్యారు జనాల్లో. చాలా మంది హాస్యనీయులు బయటికి తన మనసులో అనుకుంటున్న మాటను బయటికి చెప్పగలిగే అమ్మాయిలు తయారయ్యారు. అలా ఉండాలండి. ఎందుకంటే ఆడపిల్లల విషయాలకు వచ్చేసరికి వాళ్ళు కట్టుకునే భర్త విషయంలో కూడా వాళ్ళు పైకి చెప్పలేరు. అంటే తను నాకు నచ్చలేదు, తను నాకు నచ్చాడని చెప్పలేకుండా పోయిన రోజులు కూడా చాలా మంది
తీసుకొని చాలా సతమతం అవుతున్న రోజులు చాలా ఉన్నాయి. ఈ సినిమా ఎంతో కొంత 1% 2% చేంజ్ తీసుకొచ్చిందో మనం గుండె మీద చేసుకొని చెప్పగలం. బొమ్మరిల్లు సినిమా అలాంటి మంచి సినిమా అన్నమాట. ఇలాంటి మంచి సినిమాలు, ఒక హడావుడి లేకుండా ఒక ప్యూర్ రామ్ కామ్ లైట్ హార్టెడ్ గా వెళ్లే సినిమాలు మాకు కావాలి, తెలుగు ఇండస్ట్రీకి కావాలి. ఎప్పుడు 100 మంది నరుక్కోవటం, కొట్టుకోవటం, ఆడొకడు పడ్డాడు, ఈడొకడు పడ్డాడు, ఈ విలన్ వచ్చాడు, ఆ విలన్ వచ్చాడు, ఎవడు రావాడు, ఏం చేస్తున్నారు రావాడు అనే కొట్లాటలు, ఇట్లాంటి గట్టిగా అరవడాలు మాకు అవసరం లేదు. బొమ్మరిల్లు లాంటి సినిమాలు, లైట్ హార్టెడ్ మూవీస్ మనకు కావాలి. మేము చూస్తాము, తెలుగు సినిమా ప్రేక్షకులు మేము చూస్తాము, మాకు అలాంటి సినిమాలు ఇవ్వండి. దయచేసి ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే డైరెక్టర్స్ కానీ ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ తెర మీదకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మలయాళం సినిమాలో, కన్నడ సినిమాలో, హిందీ సినిమాలో మనం మాట్లాడుకుంటున్నట్టు మన తెలుగు సినిమాల గురించి కూడా అంటే ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారండి. పాన్ ఇండియా సినిమాలు మన తెలుగులోనే ఉన్నాయి, ఆ కెపాసిటీ మన తెలుగులోనే ఉంది. ఆ వరల్డ్ కి మన తెలుగు సినిమా కెపాసిటీని చెప్పిన సినిమాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. కానీ ఇలాంటి లైట్ హార్టెడ్ సినిమాలు చచ్చిపోయాయి, రావట్లేదు ఈ మధ్య. ఇంకోటి లైట్ హార్టెడ్ సినిమాలు రాకపోవడం వల్ల, థియేటర్స్ కూడా జనాలు వెళ్ళకపోవడం వల్ల చాలా ఇండస్ట్రీ కిందికి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇలాంటి లైట్ హార్టెడ్ సినిమాలు రావాలి. ఎందుకంటే తొందరగా అయిపోతుంది, షూటింగ్ తొందరగా అయిపోతుంది, ఆర్టిస్టులు చకచక వచ్చేస్తారు, ఒక 1-2-3 మంత్స్లలో సినిమా అయిపోతుంది, తెర మీదకి వచ్చేస్తుంది. ఇలాంటి లైట్ హార్టెడ్ సినిమాలు రావాలి అని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం అనమాట. ఇదండి ఇవాళ వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మా ఛానల్ చూస్తూనే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ క్రిష్ సైనింగ్ ఆఫ్. ప్యాకప్.